దేవుని స్తోత్రాలకు వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని ఒక మహాకృప వల్ల మళ్ళీ మనం అందరికీ కలుసుకొని ఆయన స్తుతించుకోవడానికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశానికి ఆయన వందనాలు చెప్పుకుంటున్నాం. అలానే ఈ యొక్క వాక్యం మనం చూసుకుంటే ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టే 2వ రాజుల గ్రంథం 22 కాదు 6వ అధ్యాయం 6వ అధ్యాయం రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 5, 6 వచనాలండి. 5, 6 వచనాలు. ఒకడు నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరుగు తెచ్చినదని మొరపెట్టను కనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలు చేయను. దేవా తండ్రి మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్య సమయంలో కొన్ని తీసుకొచ్చి ఉన్నారు ప్రభు. ఈ వాక్యం ద్వారా దేవా మీరే మాతో మాట్లాడమని, మేము ఏదైతే నేర్చుకోవాలో మేము ఏదో భద్రపరచుకోవాలో మీరు మాకు సాయం చేయమని కోరుతూ క్రీస్తునామమున అడిగిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మన వాక్యం చూసుకుంటే ఆ సందర్భం మామూలుగా 1 నుండి 7 వచనం దాకా చదువుకోవాలండి. కాకపోతే మనకి కొద్దిగా సమయం చూసుకోవాలి కాబట్టి 5, 6 వచనాలు మనం చూసుకుంటూ ఉన్నాం. నాకు ట్రాన్స్లేషన్ ఎవరు చేయక్కర్లేదంటే నేను తెలుగులోనే వాక్యం చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ మీకు అంటే ఈ కథ మామూలుగా తెలిసి ఉంటే సింపుల్గా చెప్తాను. ఏంలా 1976 అనమాట, అంటే 1976లో ఒక స్కూల్లో ఒక కాలేజ్ క్యాంబ్రిడ్జ్లో ఉన్న ట్రినిటీ కాలేజ్లో లైబ్రరీకి ఒక జార్జ్ ఆండ్రూస్ అనే ఒక మీకు మ్యాథ్స్ లెక్కల పండితుడు అనమాట. అర్థమయ్యే అచ్చదేవిలో చెప్పాలంటే అది వెళ్ళిపోద్ది కాబట్టి కొంతమందికి అర్థం కాదు, కానీ లెక్కల్లో పండితుడు అతను, బాగా లెక్కలు తెలిసిన వ్యక్తి అనుకోండి. అలాంటి ఒక వ్యక్తి ఒక లైబ్రరీకి జిఎన్ వాట్సన్ అనే ఇంకో లెక్కల పెద్ద పండితుడు ఆయనకి సంబంధించిన కొన్ని ఆయన చేసిన పనుల గురించి కానీ వాటి గురించి తెలుసుకున్న లెక్కలకు సంబంధించిన పనులు అని చెప్పి ఎతుకుతూ వెళ్ళాడు. ఆ లైబ్రరీలోకి వెళ్ళి వాటి గురించి ఎదుగుతూ ఉన్నాడు. వాటి గురించి ఎదుగుతూ ఉంటే ఆయనకు ఒక పెట్టు దొరికిందనమాట. ఏంటి పెట్టు అని చెప్పి సంథింగ్ ఆ పెట్టును పట్టుకొని సంథింగ్ చూస్తుంటే తర్వాత తెలిసిందనమాట. అంటే ఒక 100 పేజీలకు పైగా చాలా లెక్కలకు సంబంధించిన చాలా ఫార్ములాస్ ఉన్నాయి దాంట్లో. అంటే ఈ లెక్కలు చేసేవాళ్ళు బాగా ఉపయోగపడేవి, చాలా పెద్దవి. ఇంతకు అసలు ఇది ఎవరిదా అని చెప్పి అతను కొద్దిగా క్షుణ్ణంగా చూస్తే ఇండియాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అవార్డ్ శ్రీనివాస రామానుజన్ గారికి. ఆయన చనిపోయే అంటే ఆయన కాలం చేసి అంటే ఆయన వెళ్ళిపోయే చివరి రోజుల్లో 1920s 1920 కాలంలో ఆయన సంథింగ్ దీని గురించి ఆయన ఈ లెక్కలన్నీ కూడా చేసుకొని ఒక పెట్టిలో పెట్టించుకొని ఉన్నాడు ఆయన. అది ఈయనకి దొరికింది అనమాట. ఎప్పుడు దొరికింది? సుమారు 50 సంవత్సరాల తర్వాత. ఇప్పటికీ అంటే దాని మీద దశాబ్దాల తరబడి దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారండి లెక్కల వాటిల్లో. ఎందుకంటే ఈ శ్రీనివాస రామానుజన్ గారు చేసింది ఏంటంటే లైక్ మిగతా వాళ్ళ మామూలుగా ఏంటంటే అందరికి తెలిసిందేనండి, చదువుకున్న వాళ్ళకి లెక్కల గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నేనేం ప్రశ్నలు వేయట్లా. ఇప్పుడు ప్రశ్న ఒకటితో స్టార్ట్ అయ్యింది, కింద ఆన్సర్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో అది ఎలా ఆన్సర్ వచ్చింది అన్నది ఒక మధ్యలో ఒక ఫామ్, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ అది అంటున్నాం, దానికి ఆన్సర్ ఇది అంటున్నాం, ఎలా ఆన్సర్ అయ్యిద్ది అన్న దానికి మధ్యలో సమాధానం ఉంటుంది కొద్దిగా. ఏం చేసింది ఏంటంటే అలా కాకుండా ప్రశ్న వేసి సమాధానం పెట్టి వదిలేశాడు అంతే. అలా అంటే ఒక లింక్ లేకుండా చాలా ఫార్ములాస్ ఏం చేశాడు అనమాట. అది దశాబ్దాల తరబడి తర్వాత లెక్కల పండితులు కానీ వాటి గురించి రీసెర్చ్ చేసి చాలా అడ్వాన్స్ మ్యాథ్స్లో కనిపెడతాం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన 1920 కాలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా 50 సంవత్సరాల పాటు అసలు ఆ అడ్రస్ లేవు. ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆ 50 సంవత్సరాల పాటు ఈయనకి సంబంధించిన దొరకలేదు కాబట్టి అది పూర్తిగా ఎక్కడ లేకుండా వెళ్ళిపోయిందా? ఎక్కడో ఒక చోట ఉంది. ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటేనండి,
మీరు మీ ఇంట్లో ఒక బంగారం కానీ ముఖ్యమైన విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అది మీకు ఎలా ఉంటుంది? అది పోగొట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే లైక్ పోయిందంటే పోయింది, ఇంకంతే, మొత్తం ఇంకెక్కడా లేదు, మొత్తం పోయిందంటామా? లేదు, నేనే పోగొట్టుకున్నా, ఎక్కడో పోగొట్టుకున్నా అంటే ఎక్కడో చోట ఉంటుందని అర్థం. పోయిందంటే అర్థం ఏంటంటే మొత్తానికి ఎక్కడా లేకుండా పోయిందని కాదు, ఎక్కడో చోట. కాకపోతే ఏంటంటే మన దగ్గర లేదు. ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ గారి కూడా ఏంటంటే ఆ లెక్కలు రాసిన ఆయన చేసిన యొక్క లెక్కలు అవి కూడా 50 సంవత్సరాల పాటు జనాలకి కనబడలే, ఎవరికి కనబడలేదు, అంతే. అప్పుడెప్పుడు 1976లో తర్వాత దొరికినాయి. అలా సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ సందర్భం మనం చూసుకుంటే ఇది కష్టంగా చెప్పినట్టే ఇజ్రాయేలులు ఆ టైంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా దేవుడికి వ్యతిరేకంగానే ఉన్నారండి. ఇప్పుడు మనస్సేందో మనం చెప్పుకున్న ప్రకారంగా సుమారుగా 50 సంవత్సరాల పాటు అసలు అన్యుల్ని అంటే అన్ని ఆటల్లో అన్య యొక్క పనుల్లో నడిపించి భయంకరంగా, మనకి సింపుల్గా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పెద్దోళ్ళు ఒక సరైన లేనివాడు కనుక వచ్చి పరిపాలిస్తేనే మనకి అబ్బో ఏంటి ఇట్టా ఉందని చెప్పి ఏదేదో చెప్తూ ఉంటాం. ఆయనకి 50 సంవత్సరాల పాటు అక్కడ ఇజ్రాయేల్లో చూస్తే ఘోరమైన భయంకరమైన రాజ్యపాలన జరిగింది ఇజ్రాయేల్కి. పూర్తిగా అంటే పూర్తిగా డెక్అవుట్ పోయారు, ఇంకా పూర్తిగా ఆయన ఇజ్రాయేల్ దేవుడు ఒకప్పుడు ఉండేవాళ్ళే అన్నట్టు పేరు వచ్చేసిన అంత దారుణమైన పరిస్థితి. అలాంటి రోజుల్లో అక్కడ మీరు అంటే 1 నుండి 7 వచనాలు అయితే మొత్తం క్షుణ్ణంగా అర్థమైందండి. ఏంటంటే అక్కడ ఒక ప్రవక్త గురించి వస్తాం. ఆ ప్రవక్త ఎవరు? 5వ వచనంలో ఎలీషా. ఎలీషాతో పాటు ఇంకో క్యారెక్టర్లు కనిపిస్తారు. ఎవరు చూడండి, అదే ఎవరు? అది ఇంకా కరెక్ట్గా చూస్తే పనులు పని చేస్తున్నారు. సర్లే నేనే చెప్తాను. అక్కడే ఉంటుంది సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అని, ప్రవక్తల యొక్క పిల్లలు అని చెప్పి ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ప్రవక్తతో వీళ్ళు అంటున్న మన కథ, అక్కడ ఏం కథ జరుగుతుందో సందర్భం అంటే చెప్తా. సింపుల్గా ఏం లేదు, ఎలీషా దగ్గరికి వెళ్ళి అంటారు, సారీ నేను ఎలీషా అన్నా ఏలియా అన్నానా? అక్కడ అదే ఓకే, కొద్దిగా పేర్లు అటు ఇటు ఉంటాయి కదా అందుకే. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళు ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా ఈ సమయం మనకున్న యొక్క చిన్నపాటి పరిమితం సరిపోవటంలా, అంటే ఉండే ఈ ప్లేస్ సరిపోవటంలా, దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం, ఈ ఉన్న ప్రదేశాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాము. ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా భయంకరంగా బతుకుతున్న ఆ యొక్క పరిస్థితుల్లో కూడా ఇందాక పాస్టర్ గారు అన్నట్టే దేవుడిని తెలుసుకునే జనాలు ఉన్నారు అక్కడ. మీరు గమనిస్తే అంటే దేవుడు ఇంకా తెలుసుకోవాలి, దేవుడి గురించి ఇంకా నేర్చుకోవాలనే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అని ఉంటుంది అక్కడ. అందుకే ప్లేస్ సరిపోవట్లే. అయ్యా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు దేవుడి గురించి తెలుసుకోవడానికి, దేవుడిని ఎదగడానికి, దేవుడి గురించి పరిచర్య చేయడానికి అనేక మంది వస్తున్నారు ఇక్కడికి. మనకున్న ఈ ప్లేస్ సరిపోవట్లా. ఇప్పుడు మనం ఏదైనా ట్రైనింగ్ స్కూల్ మొదలెట్టినా కూడా అంతే కదా, చిన్నగా పాస్టర్ గారు కూడా కరాటే క్లాసెస్ మొదలెడుతున్నా అంటున్నారు. అలా రావాలనుకోవాలి, రావచ్చు 10th ఓకే. అలా అంటే ఉన్న చిన్న ప్లేస్లో ఆ సరిపోట్ల ప్లేస్, ఎక్కువ స్టూడెంట్స్ వచ్చి మనం ఏమనుకుంటాం, ఎక్స్పాండ్ చేయాలనుకుంటాం. సేమ్ అక్కడ కూడా మన యొక్క ప్రవక్త అలా అంటున్న మాట ఏంటంటే, ప్రభు అదే అయ్యో మాకు ఈ ప్లేస్ సరిపోవట్లే, మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అని చెప్పి ఆలోచనలో ఉండి ఇలా చేస్తున్న పనుల్లో 6వ వచనంలో అనుకుంటా, 6వ 5వ వచనంలో వీళ్ళు గొడ్డలు కొడుతున్నప్పుడు జరిగే సీన్ అది. చాలండి చాలా, అంటే మామూలుగా అక్కడ పని చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా, నీటిలో పడిపోయింది. ఏది ఆ యొక్క యాక్స్ అంటారు, గొడ్డల్ని యాక్సేగా, దాని యొక్క హెడ్ అనమాట, ఆ యొక్క ఐరన్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది ఊడి నీటిలో పడిపోయింది. మొదటి విషయం ఏంటంటే లాస్, కోల్పోవట. ఏం కోల్పోవటం అంటే ఇక్కడ మీరు గమనిస్తే అతను కావాలని చెప్పి ఆ గొడ్డలికున్న ఆ యొక్క ఇనపది ఉంటుంది కదా, దాన్ని తీసి నీటిలో పడేయాల, లేదా ఏదో కొట్టే ఫ్లోలో ఏదో చూద్దాలు అన్నట్టు ఇంకేదో ఇంటెన్షనల్గా అక్కడ ఏది జరగల, అంటే కావాలని చెప్పి అక్కడ ఏది జరగల, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. బట్ జరిగిన రిజల్ట్ ఏంటి అంటే కోల్పోయాడు. ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ నెవర్ ప్లాన్ టు బికమ్ స్పిరిచువల్లీ కూల్డ్. అంటే ఆత్మీయ జీవితంలో ఎవడు కూడా బలహీనం కావాలని చెప్పి ఏ క్రైస్తవుడు నిజానికి అనుకోడు. కానీ బట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ బికమ్ ఎ లూక్వార్మ్ క్రిస్టియన్. మనకు తెలియకుండానే మనము కొన్నిసార్లు నులివెచ్చపు క్రైస్తవులా తయారైపోతుంటాం. ఎలా? మనకు కావాలని చేసింది కాదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ అనగానే మనకి స్టార్టింగ్ గుర్తొచ్చేది ఏంటిది అంటే రకరకాల ఉన్నాయి, న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారు. అదే కదా అనేది. జనవరిలో హడావిడి ఉంటుంది, ఫిబ్రవరిలో కొద్దిగా హడావిడి ఉంటుంది, మళ్ళీ ఈ యొక్క ఏప్రిల్లో ఈ టైంలో కొద్దిగా హడావిడి ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో హడావిడి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు పండుగలు ఉంటాయి కాబట్టి. ఇంకెప్పుడు కూడా ఆ యొక్క కన్సిస్టెన్సీ అన్నది కనబడదు. సర్లే అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ కూడా ప్రభు మనల్ని అడుగుతుంది ఏంటంటే ఈ యొక్క వ్యక్తి గురించి. ఆయన కావాలని చెప్పైతే గొడ్డలి యొక్క ఆ ఇనప భాగాన్ని పడేయలేదు, కానీ మొత్తానికి అది కోల్పోయాడు అంతే. ఇంకా అంటేనండి మనం కత్తి ఉందండి, కత్తి అంటే రకరకాలకి ఇప్పుడు కత్తిపేట ఉంది కదా, మాంసం కోయటానికి కూరగాయలు కోయటానికి ఉపయోగిస్తూ ఉంటాం. అది కోసేటప్పుడు మనకు కొద్దిగా తేడా కనిపించింది అనుకోండి, సరిగ్గా తగ్గట్లేదని ఇంకొన్ని రోజులకి అలా ఏదో అంతంత మాత్రం తగ్గుతుందని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక రోజు వస్తుంది సడన్గా ఉన్నటువంటి మొత్తం కోల్పోద్ది ఆ పొద్దున. అంటే ఏంటి ఆన్ ద డే అంటే ఆ యొక్క పొద్దున ఆ రోజుకి ఒకేసారి మొత్తానికి పోయిందా? కాదు, డే బై డే మెల్లమెల్లంగా. క్రైస్తవులు కూడా ప్రభు అడుగుతుంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ బికమింగ్ ఏ లూక్ వామ్ క్రిస్టియన్స్, నాట్ ఇన్ ఎ సింగిల్ డే బట్ స్లోలీ గ్రాడ్యువల్లీ. మెల్లంగా వారికి తెలియకుండానే చాలా మంది క్రైస్తవులు ఆత్మీయంగా బలహీన పడుతున్నారు. ఎలా అంటే చెప్పనా, ఇంకా అర్థమేలా చెప్పాలంటే బైబిల్ని గుర్తొచ్చినప్పుడు చదవటం, ప్రార్థన 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకోవటం. ఇంకొంతమంది అది కూడా ఉండదు. ఇంకొంతమంది ఏంటంటే ద వర్షిప్ ఈజ్ బికమింగ్ ఎ రొటీన్ థింగ్. అంటే ఈ యొక్క ఇలాంటి ఇప్పుడు మనమంతా కూర్చొని ఏం చేసేది ఏంటి, దేవుడిని ఆరాధిస్తున్నాం ఇక్కడ మనం, అది కూడా ఒక రొటీన్ టైప్ అయిపోతుంది. రొటీన్ టైప్ అంటే ఎలా అంటే దేవుణ్ణి ఆరాధించడం తప్పు కాదట్లా, కానీ దాన్ని ఏ మైండ్ సెట్తో అంటే వెళ్దాం, సండేకి వెళ్దాం, ఎందుకంటే వెళ్తే అదొక అంతే మన సాటిస్ఫాక్షన్ కోసం అన్నట్టు చాలామంది అలా తయారవుతున్నారు. అంటే ఒక సీరియస్నెస్ లేదండి వర్షిప్ పట్ల. అందుకని మన కీర్తనకారుడు అంటున్న మాట ఏంటో తెలుసా, ఎవరన్నా వచ్చి నా దగ్గర దేవుడి సన్నిధికి వెళ్తామని చెప్తే నాకు చాలా ఆనందం వేస్తుంది అంటున్నారు కీర్తనకారుడు. ఇంకోటి, నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను. అందుకని ఒకరి దాంతో పోల్చుకుంటాడు ఆ కీర్తనకారుడు. ఏంటిది? దుప్పితో. అంటే ఇది చెప్తుందంటే ప్రభు యొక్క ఆరాధన అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందన్న. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పోగొట్టుకున్నట. ఇక్కడ క్రైస్తవులుగా మనం చెక్ చేసుకునేది ఏంటంటే నిజంగా ఒకప్పుడున్న ఆరాధన నుండి ఎగ్జైట్మెంట్ ఇప్పుడు నిజంగా నాకు ఉంటుందా, లేదంటే ఒకప్పుడున్న ఆ యొక్క ప్రార్థన చేసుకుందాం అనే ఒక ఏమంటారు ఆ ఈగర్నెస్ అంటే ఆ ఆశ ఉంటుందా? అదే అంటుంది ఏంటంటే ఎవ్వరు ప్లాన్ చేసుకోరు మేము బలహీన పడాలని, కానీ తెలియకుండానే బలహీన పడతారండి చాలామంది క్రైస్తవులు. ఇక్కడ కూడా కావాలని చెప్పి దాన్ని ఏదో నీటిలో పడేలా ఏదో చేసే పనులు చాలి పడిపోయింది అంతే. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ లాస్, కోల్పోవుట. ఇంకా అలానే మనం చూస్తే రెండోది 6వ వచనం చదవండి అండి. 6వ యొక్క మొదటి భాగం చదవండి. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని చాలండి చాలు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ది బైబుల్, ప్రశ్న వేయుట. దేవుడికి ఇష్టమైన పనులు అదవుతాయని ఆదామును చూసి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. కయ్యూనుని చూసుకోవడం మాట అడిగాడు. ఏమడిగాడు? నీ తమ్ముడు ఎక్కడా? ఏలియాని చూసుకోవడం ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని అడిగాడు. పేతురుని చూసి ఏమడిగాడు? డూ యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే నీకు చెప్తుంది ఏంటంటే ప్రభువు రిపీటెడ్గా రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి తెలియక కాదు, ఆ కన్విక్షన్ మనకు ఉంటుందా అని. అంటే నీ నోటితో నువ్వు చెప్పగలుగుతున్నావా ప్రభువా ఇది సమస్య, ఇది నా ప్రాబ్లము, ఇది నా తప్పు, లేదంటే ఇక్కడ ఇలా జరిగింది మొత్తం. అక్కడ మన ప్రవక్త దగ్గరికి వచ్చి చూస్తే ప్రవక్త ఆ పడిపోయిన వ్యక్తి అతని దగ్గరికి వచ్చి అయ్యా నేను ఇలా కోల్పోయాను అయ్యా అంటే ఆయన అడుగుతున్నాడు ఏమని అంటే ఎక్కడ కోల్పోయావు చూపించు, నాకు ఆ ప్లేస్ ఎక్కడో చూపించాను. అంటే చాలామంది క్రైస్తవులకి ఏంటంటే ఆ కన్విక్షన్ ఆ కన్ఫెషన్ ఏది ఉండట్లా. దే నో దేర్ సమ్వాట్ రాంగ్. అంటే వాళ్ళు కొద్దిగా దేవునికి వ్యతిరేకంగా ఉండాలని వాళ్ళకి అనిపిస్తారా సరే, కనీసం వాళ్ళ యొక్క ప్రార్థన పర్సనల్ లైఫ్లో కూడా దాన్ని ప్రభు ముందు పెట్టలేని పరిస్థితికి వచ్చేస్తున్నారండి.
ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని నువ్వు ఫ్యాంట్ వేసి కవర్ చేసావు, షార్ట్ వేసి కవర్ చేసావు, ఇంకేదేదో మొత్తం వేసి కవర్ చేసావు అనుకో, ఇక్కడ ఎవరు భాషల్లో మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం ఇక్కడ అంటే నువ్వు ఆ యొక్క డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు గనక ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని గనక నువ్వు చూపించకపోతే ఏం ఉపయోగం? కన్సల్టెన్సీ ఫీజు వేస్ట్ తప్ప ఏముండదు అక్కడ. అంటే అదేంటి ఎలానే అంటే క్రీస్తు దగ్గరకు కూడా నువ్వు అలానే వెళ్ళి నీ యొక్క నిజమైన సమస్య కనుక నువ్వు కన్ఫెస్ చేయకపోతే వాట్ ఈస్ ద యూస్? ఏమి లాభము? ప్రభువు అందుకని అడుగుతున్నాడు, నాకు నీ సమస్య తెలియక కాదు కానీ నీ నోటితో నువ్వు చెప్పాలి. అందుకనే పేతురు దగ్గర కూడా ఎన్నిసార్లు? 3 సార్లు. చాలు డూ యూ లవ్ మీ అని చెప్పి అప్పుడు పేతురు చెప్తాడు, ప్రభువా నీకు తెలుసు నన్ను ఎందుకయ్యా అన్నిసార్లు అడిగి గుచ్చుతున్నావు అని చెప్పి. రెండవది ఏంటంటే లొకేషన్ అండి, స్థలము. మన జీవితాల్లో కూడా ఇలాంటి రకమైన గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ అవర్ హౌస్, ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లోనే, మన కుటుంబాల్లోనే ఏదైతే నువ్వు బలహీనపడింది అనుకుంటున్నావు, ఏదైతే ఆ దేవుడు వ్యతిరేకంగా ఉందని అనుకుంటున్నావో దాన్నే ప్రభు అడుగుతున్నాడు. ప్రకటన గ్రంథము తీయక్కలాగానే 2:4 ఒక సంఘం గురించి దేవుడు మాట్లాడతాడు. నాకు తెలుసు ప్రకటన అనగానే అదే గుర్తు వస్తుందని నేను అందుకని 3వ అధ్యాయం వల్ల 2వ అధ్యాయం వల్ల సర్లే తీస్తారా. 2:4 చూడండి. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం గురించి ఏమని చెప్తున్నాడు? అయినను మొదట నీకున్న ప్రేమను చాలండి. అక్కడ ప్రభువైన దేవుడు అపోస్తులైన యోహాను ద్వారా రాయిస్తున్నాడు ఎఫెసీయుల ఉన్న సంఘానికి. ఏమనంటే యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్, నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. అది పరిస్థితి. ఎందుకు నువ్వు కోల్పోయావు అంటే చెప్తుంది అది. ఇక్కడ ఎఫెసీయుల ఉన్న సంఘం కూడా కావాలని చేసింది అక్కడ ఏం లేదు, బట్ స్లోలీ గ్రాడ్యువల్లీ దే లాస్ట్ దేర్ ఫస్ట్ లవ్. ఇక్కడ ఎఫెసీయుల ఉన్న సంఘం గురించి ఆలోచించద్దు. ఒక్కసారి మనం కూడా అక్కడ ఉన్న మనమంతా కూడా ప్రశ్నించుకోవాల్సింది అదేనండి. ప్రభు చెప్తున్నది ఏంటంటే మనం కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నామా? ఒకప్పుడు దేవుని యొక్క చర్చనగానే ఉన్న ఆ యొక్క ఆరాటం, ఆ సందడి, లేదంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆ భయము, ఆ భక్తి, ఆ ఒబీడియన్స్ ఏమైనా ఉంటున్నాయి ఇప్పుడు. ఒకటి మాత్రం నేను చెప్తా, గుర్తు చేస్తున్న ప్రతి క్రైస్తవుడికి ఏంటంటే ప్రతిరోజు మనకు ఎగ్జైటింగ్ ఉండదు. ఈవెన్ సెయింట్ పౌలు, భక్తులైన పౌలు కానీ అపోస్తులు కానీ మనకు తెలిసిన పెద్ద వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఎగ్జైటింగ్ ఉండదండి. దేవుడి పరిచర్య అంటే, లేదా దేవుడి పని అంటే, లేదంటే దేవుడి పట్ల ఏదైనా సరే అంత ఎగ్జైటింగ్గా ప్రతిరోజు ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఒబీడియన్స్ ఉంటుంది చూసారా. ఈ రోజు ఎలా ఉన్నా, నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను దేవుడికి విధేయత చూపిస్తా, విశ్వాసంగా ఉంటాను, ఆ కమిట్మెంట్. అది ప్రభువు అడుగుతున్నాడు. నిజంగా నీకు ప్రతిరోజు ఆ కమిట్మెంట్ ఉంటుందా అని. లేదంటే ఎఫెసీయులో ఉన్న సంఘంలాగే ఆ మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నామా? అక్కడ పేతురుని అడుగుతున్నాడనో, ఎఫెసీయులో ఉన్న సంఘాన్ని అడుగుతున్నాడనో కాదు, మనల్ని ప్రభువు అడుగుతున్నాడు. డూ యూ నో మీ? నిజంగా ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. ప్రభు నిజంగా మన ముందు నుంచి ఆ ప్రశ్న అసలు చూడగలమా? అది చెప్పగలం ఆ మాట. మనం మామూలుగా ఒక అంటే టెలివిజన్ సిరీస్ అని కాదు కానీ మామూలుగా ఒక సిరీస్ యేసు ప్రభుకి సంబంధించింది. దాంట్లో ఒక సీన్ ఉంటుంది అన్నమాట. నిజంగా అది అంటే యేసు ప్రభు యొక్క శిలువ యాగం గురించి ప్రస్తుతం ఏదో జరుగుతుంది. అది దాంట్లో ఒక్క సీన్లో యేసు ప్రభుని బంధించి తీసుకెళ్ళేటప్పుడు వెనకాల ఇస్కరియోత నడుస్తూ ఉంటాడు. నడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక్క సీన్ ఇలా తిరిగి ఇస్కరియోతను చూస్తారు. లైక్ అంటే అది ఎలా ఉంటుందంటే ఇస్కరియోత ప్లేస్లో మనం నుంచున్నప్పుడు యేసు ప్రభు మనం అట్లా చూసాడనుకోండి, తట్టుకోలేము అసలు. మనం చాలా అంటే చాలా గిల్టీనెస్తో చచ్చిపోతాం. అందుకే ఆయన కూడా అదే చేసి ఉంటాడు అట్లా. కాకపోతే పాపం చేయకూడని పని అది. అలా అంటే నేను చెప్తుంది ఎలా అంటే ఆయన ప్లేస్లో కానీ పేతురు ప్లేస్లో కానీ మనల్ని మనం ఒకసారి ఊహించుకుందాం. నిజంగా ప్రశ్నిస్తే ఆయన దగ్గర మనం ఆపద్దలేమండి. మన పాస్టర్ గారి దగ్గర చెప్పచ్చు,
లేకపోతే సేవకుల దగ్గర మనకు చుట్టుపక్కల ఉన్న క్రైస్తవుల దగ్గర చెప్పొచ్చు, ఎవరి దగ్గరైనా చెప్పొచ్చు, నటించవచ్చు కావాలంటే. కానీ నిజంగా ప్రభు కనుక నిలబడి అడిగితే మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? అక్కడ అందుకే అడుగుతున్నాడు, బాబు నువ్వు కోల్పోయి ఉన్నావు, నేను కాదంటల్లా, కానీ అది అక్కడ ఆ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు అంటున్నాడు. అందుకని అక్కడ ప్రవక్త అక్కడ ఉన్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ దాన్ని పడేసుకున్నావు నాకు చూపించు అంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ టు యాక్ట్ లైక్ ఫారిసీస్ ఆర్ సారిసీస్. సద్దుకేలాగా పరిశీలేక నేను నటించదు దాంట్లో, అందుకని నేను హిపోక్రెట్స్ అన్నాడు. ప్రభు అంటున్నాడంటే, నువ్వు కోల్పోయావా, సరే పర్లా, కానీ నా దగ్గరకు వచ్చి దాన్ని పెట్టు. నీ సమస్య ఏదైతే ఉందో చూసావా, దాన్ని నాకు తీసుకొచ్చి నా దగ్గర పెట్టు, ఖచ్చితంగా పెట్టు. అంటే అది నీ అంతటా నువ్వే నీకు మనస్ఫూర్తిగా చెప్పాలని చెప్పి ప్రభు ఎదురు చూస్తున్నాడు, అడుగుతున్నాడు. అదే కాబట్టి మొదటిది ఏం చెప్పాను, లాస్, కోల్పోవుట. ప్రతి క్రైస్తవుడు వాళ్ళ తప్పుల వల్ల తెలుసో తెలియకో వాళ్ళ ఆత్మీయ జీవితంలో కానీ ఎలాగోలా పలహీన పడుతున్నారు, కాదంటున్నారు. అది సహజమే. ఎందుకంటే ఆ మాట ఉంటుంది, వెతుకుతూ తిరుగుచు ఎవరు, అపవాది. ఈవెన్ దేవుడు అయినప్పుడు కూడా అంటున్నాడంట, నేను పైకి కిందకి అటు ఇటు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నీ కవర్ చేసేస్తున్నానని చెప్పి. అంటే చూడండి అసలు ఆల్రౌండ్ అయిపోయాడు సాతాను అంతటి దారుణంగా. కాబట్టి ఒక క్రైస్తవుడు అన్నవాడు బలహీన పడటం అనేది కొద్దిగా సహజమే, కాదంటల్లా. బట్ ప్రభు మనకి ఇక్కడ ఎంకరేజ్ చేసి నేర్పిస్తున్నది ఏంటంటే, నువ్వు బలహీన పడ్డది ఆ ప్రదేశం ఏదో నాకు చూపించు. నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో అవి నాకు చూపించు అంటున్నాడు. ఇంకా మూడవది మనం గమనిస్తే 6వ వచనం యొక్క చివరి భాగం చదవండి. వాడు స్థలాన్ని అయితే చూపించాడు. చాలండి. అంటే అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సందర్భం అయితే మామూలుగా మనకు చెప్పిందే, లైక్ అయ్యా నేను ఇలా కోల్పోయాను, ఆ గొడ్డలు నీటిలో పడింది. అక్కడ మనకి చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏమంటే ఇది నాది కాదు, ఏదైనా వేరే దగ్గర నుండి తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఈ యొక్క ఎలీషాల కాలం కానీ పాత నిబంధనల కాలంలో ఎక్కువ శాతం ఏంటంటే, అంటే దావీదు కాలం వరకు కాదు కానీ సుమారుగా దావీదు కంటే ఇంకా ముందు కాలాల్లో బ్రాంజ్ ఏజ్ అంటారు దాన్ని. అంటే బ్రాంజ్ అంటే కంచు అనుకుంటా. మన వాళ్ళు కంచె అంటే వేరే విధంగా ఉపయోగిస్తుంటారు కానీ తిడటానికి పెద్దలు పిల్లల్ని ఇస్తారు, కంచిది అంటారు. బ్రాంజ్ ఏజ్ అనమాట. అంటే పాత నిబంధనల కాలంలో ఎక్కువ శాతం ఏంటంటే బ్రాంజ్ ఏజ్. దానికి తగ్గట్టు ఇజ్రాయేల్లో ఇనపం, ఈ యొక్క అయ్యన్ అంటారు చూసారా, ఇనప దొరకటం అనేది చాలా రేరు, చాలా ఎక్స్పెన్సివ్ కూడా అది. ఇప్పుడు అలాంటిది అక్కడ పాపం మనోడు, ఈ యొక్క పనోడు ఎవరైతే ఉన్నాడో ప్రవక్త యొక్క కుమారులను ఉంది కదా, అక్కడ వాళ్ళు ఏంటంటే వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు, అక్కడ బారో చేసేది తెచ్చుకున్నది. దాన్ని తెచ్చుకుని నన్ను అంటుంది ఏంటంటే, అయ్యా ఇది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్, నేను కనుక దీన్ని ఇప్పుడు కోల్పోయినంటే ఎంత అంటే చాలా లగ్జరీ ఐటమ్ ఆ రోజుల్లో అది, ఈ ఇనుపం అన్నది. నువ్వు తగ్గక నేను తగ్గలేగది. ఇక్కడ మన వాక్యం చూసుకుంటే ఈ మూడవది ఏంటిదంటే లిఫ్టింగ్ అండి, ఎత్తుబడుట, లేకపోతే సింపుల్గా అంటే అది పెద్ద ఇష్యూ కాదు, మన వీ కెన్ సార్ట్ అవుట్ ఇట్ సమ్ వాట్. ఓకే, కాబట్టి ఇక్కడ మూడోది ఏంటంటే ఎత్తుబడుట. ఏం ఎత్తుబడుట అంటే ఈ యొక్క ప్రవక్త చెప్పారు కదా, ప్రవక్త ఏది ఎక్కడుందో చూపించినప్పుడు అక్కడ ఆయన ఏం చేశాడు, కొమ్మ నరికి నీటిలో వేశాడు. ఇప్పుడు ఆ కొమ్మలో పవర్ ఉందనుకుంటామా, లేకపోతే సంథింగ్ ఏదన్నా విశ్వాసం అంతే, ప్లస్ దేవుని పని అది. ఆ కొమ్మలో కానీ దేంట్లో కూడా పెద్ద శక్తి లేదు. మోసే కర్రలో ఏమైనా పవర్ ఉందా, కాకపోతే కర్రను ఉపయోగించుకున్నాడు దేవుడు అంతే. అంటే పాస్టర్ గారు అన్నారు కదా, యెషయాను ఉపయోగించుకున్నాడు, పిల్లవాడిని నిండి ఎందుకు ఉపయోగించుకుంటావు, పెద్ద అధికారిని చూద్దాంలే అని చెప్పి. కానీ అలానే ఇక్కడ ఏంటంటే ఒక కొమ్మను ఉపయోగించుకోగానే విచిత్రమైన సంఘటన అక్కడ ఏంటి ఒకసారి చదవండి. 6 అధ్యాయం 2వ భాగం. ఇంకా ఓహో
అదే 6వ అధ్యాయంకి 2వ భాగం అంటారు అది. అది సారీ 6వ వచనం యొక్క ఆ దైవజనుడు ఆ దైవజనుడు ఎక్కడ పడినని అడిగాను. ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ. ఆ స్థలమును చూపింపగా ఆ. అతడు కొమ్మ ఒకటి నరికి ఆ. నేలలో ఆ. వేయగా గొడ్డలి తేలును. చాలండి. అంటే ఇంగ్లీష్లో మనకు ఏమని ఉంటుందంటే ఐరన్ హెడ్ అని ఉంటుంది, ఇనప యాక్స్ అని చెప్పి. అంటే జనరల్గా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఏ నీటిలో తేలితే చెప్పండి, నీటిలో ఏ తేలితే, నీటిలో తేలి వస్తువులు ఏంటో చెప్పండి. తేలిగ్గా ఉన్నాయి. తేలిగ్గా అంటే సేమ్ తేలిగ్గా ఉండదు కానీ నీటిలో అంటే ఆకులు, ఆకులు. పేపర్స్, ఆ. ఇంకా మనకి బాగా తెలిసింది ఉండాలి. నీటిలో తెలియ అంటే బోటు, అదే అదే అంటే సింపుల్గా చెక్క కానీ అలాంటిది. మరి ఇనప మునిగిపోతుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇనప తేలింది అని ఉంటుంది ఆడ. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఇఫ్ గాడ్ ఆర్ వెన్ గాడ్ ఇంటర్ఫియర్స్ ఇన్ యువర్ మ్యాటర్, ద నార్మల్ లిమిటేషన్స్ హ్యావ్ నో ఫైనల్ వర్డ్. అంటే ఒక్కసారి కనుక ప్రభు కనుక నీ యొక్క విషయాల్లో కనుక ఆయన కనుక చేయబెడితే, నువ్వు ఏదైతే ఆ లిమిటేషన్స్ అనుకుంటున్నావు అంటే లైక్ ఇలా అలా జనరల్గా ఆలోచిస్తాం కదా, మనకి దేవుడు అంటే ఒక బుర్ర ఇచ్చాడు కదా, ఆ బుర్రతో ఆలోచించిన లిమిటేషన్స్ అన్నీ కూడా చల్లా చెదిరైపోతాయి, ఏది మిగలదు. ఇక్కడ అదే ఇనప తేవటం ఏంటి సార్ అంటే అదే సార్. మరి అక్కడ ప్రత్యేకత దేవుని యొక్క ప్రత్యేకత, అంతేగాని అది ఏలియాలోనో ఎలీషాలో ఉన్నా లేదంటే ఇంకెవరిలో ఉన్న పవ్వా అని కాదు. కాబట్టి మూడోది ఏంటంటే ఎత్తబడుట. అంటే సింపుల్గా మన వాక్యం మొత్తాన్ని కనుక ఒక సింపుల్గా చూస్తే, నువ్వైతే ప్రతి క్రైస్తవుడు కూడా తన ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితాన్నో లేదంటే ఇంకేదో తెలియని ఒక రకమైన ఆ యొక్క బలహీనమైతే పడిపోతున్నారు. యేసు ప్రభు ఏంటంటే గెత్సేమనే తోటలో శిష్యులు చూసి ఒక మాట అంటాడు. చాలా మాటలు అన్నారు కదా సార్, ఏది అంటారా? ఏమంటారంటే ఒక మాట, ప్రభు ఏంటి ఇలా ఉన్నారు సంథింగ్ ఏదని చెప్పి శిష్యులు అంటే, నా శరీరం బలహీన పడింది కానీ నా యొక్క ఆత్మ ఇంకా బలంగానే ఉంది. మనమేమంటాము, నా ఆత్మ బలహీనం పడింది కానీ నా శరీరం బాగానే 3 పూట్ల ఉంది కాబట్టి బలంగానే ఉంది అని చెప్పి రివర్స్లో ఉంటుంది మన వాక్యం. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ప్రభు 3 విషయాలు నేర్పిస్తున్నాడు. బలహీనమైతే ప్రతి క్రైస్తవుడు పడ్డాడు కాదంటల్లా, కానీ రెండవది ఏంటిది అంటే ఏంటిది నేనే చెప్పాలి ఏంటి, లొకేషన్. బలం అంట లొకేషన్ అంటే పడిన స్థలం ఏదో ప్రభువుకి చూపించు, అప్పుడు ప్రభువు హీ విల్ వర్క్ బియాండ్ యువర్ లిమిటేషన్స్. నువ్వు ఏదైతే అనుకుంటావో దానికి భిన్నంగా దాన్ని దాటి ప్రభు చేస్తాడు. థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు కదా, భిన్నంగా ఉంటుంది ప్రభు యొక్క కార్యాలు. కానీ ప్రభు అడుగుతుంది ఏంటంటే కన్విక్షన్, అంటే చూపించాలి. ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకోవాలి, మోకాలు వేసి ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకుంటానే. ఓకే, ఇక్కడ ఆ యొక్క జరుగుతున్న గొడ్డల గురించానో లేదంటే రకరకాల విషయాల గురించని కాదండి. ప్రభు మనల్ని అడుగుతున్నది ఏంటంటే, ఏదో ఒకటి నువ్వు నా ఎదుట కోల్పోయి ఉన్నావు బిడ్డ, కానీ నీ నోటితో నువ్వు నా దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే అసాధ్యం. అంటే కొంతమంది ఎలా ఫిక్స్ అయిపోతుంటారంటే, సహజంగా చాలామంది క్రైస్తవులు కూడా మనం వింటూ ఉంటాం. ఈవెన్ పాస్ట్ గారు చాలా ఎక్కువ వింటూ ఉంటారు. కొన్ని సాక్ష్యాలు చాలా డిసప్పాయింటింగ్గా ఉంటాయి. డిసప్పాయింటింగ్ అంటే అలా, సార్ పాస్టర్ గారు లైక్ ఇలా ఉండేవాడిని సార్, ఇలా చర్చకుండేది లేదా అది ఉండేది ఇది ఉండేది, బట్ మొత్తాన్ని నేను కోల్పోయాను. నేను మళ్ళీ ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ రీగెయిన్ మై ప్రేయర్ లైఫ్ అగైన్. అంటే నేను మళ్ళీ నా ప్రార్థన జీవితాన్ని పొందగలుగుతానని నేను అనుకోవట్లేదు సార్. అప్పుడులో ఉండే భయం భక్తి నాకు ఇప్పుడు లేవని చాలామంది చెప్తుంటారు. కొంతమంది పాపం లేదో ఆ బాధల్లో చెప్తూ ఉంటారు. బట్ ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇంపాసిబుల్, అది కష్టమైనా సరే నా దగ్గరికి నువ్వు కన్విక్షన్తో, అంటే నేను చేస్తాననే విశ్వాసంతో కనుక నువ్వు తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని నేను చేస్తాను. కాబట్టి ఈ 3 విషయాలు ఏంటంటే లాస్, లొకేషన్ అండ్ లిఫ్టింగ్ అండి. నువ్వు ఏదో కోల్పోయానో కానీ నీ యొక్క నోటితో, నీ యొక్క మోకాల యొక్క ప్రార్థనతో ప్రభువు దగ్గర తీసుకురా. ఇక్కడ మాట్లాడితే విశ్వాస జీవితం గురించి నేను చెప్పట్లా, నీ ఫిజికల్గా అయినా. ఇప్పుడు సాక్ష్యాలు కూడా మనం చూస్తాం, జాబ్స్ గురించి అని లేదంటే లైక్ ఏదో ఒకటి అవసరాల గురించి కానీ, నువ్వు ఏదైనా సరే నీ నోటితో నువ్వు ప్రభు ఎదుట కనుక తీసుకొస్తే. అందుకనే జనరల్గా పాస్టర్ గారు చెప్తుంటారు ఏమని,
ఆ పాస్టర్ గారు మా వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, అది మీరు చెప్పడం కదా, వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి, పాస్టర్ గారు మాత్రం ప్రార్థన చేస్తారులే మేము అడ్డదడ్డగా తిరుగుతామంటే కాదు. నువ్వు కూడా ఆ ప్రార్థన జీవితం నీకు ఉండాలి. పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేస్తున్నారులే సరిపోద్ది కాదు. గాడ్ వాంట్స్ యూ టు స్పీక్. దేవుడు నువ్వు మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఎవరిని నేను పాస్టర్ గారిని అడుగుతానులే, నువ్వు పలానా పాస్టర్ గారి యొక్క చర్చ్ మెంబరా, నేను ఆయన్ని అడుగుతానులే కాదు, నువ్వు మాట్లాడు. ఎందుకంటే ఆ ప్రార్థన జీవితం లేకపోతే ఇంకేమండి మనం ఇంకా దేవుళ్ళు ఎదిగేది. మాట్లాడితే జాబ్ అని పేరు అడ్డం పెట్టుకోనో, లేదా ఆ పని ఈ పని అని పేరు అడ్డం పెట్టుకొని చర్చలు మానేసి, లేకపోతే ఇంకేదో మానేసి ఆ పర్సనల్ లైఫ్ పోతుంది. దేవుడితో ఆ పర్సనల్ కనెక్షన్. పరిసర సర్దుకలు కూడా చేసిన పని అయితే ఏంటంటే, ట్రెడిషనల్గా మేము చాలా బాగున్నాం, ఆచార ప్రకారంగా ప్రతి పని మేము చేస్తున్నాం. వాళ్ళు చేసే పనులు ఏంటో ఒక్క 2 చెప్పండి అండి మీకు తెలిసినవి. పరిసర సర్దుకలు అన్ని, ఉపవాసము, అదే జనరల్గా దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, ఇలా ఇచ్చేసి మేము చాలా ది బెస్ట్ అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీ యొక్క పర్సనల్ కనెక్షన్ కోల్పోతున్నారో మీరు చెక్ చేసుకోండి అది. కాబట్టి ఈ 3 విషయాల్లో చివరిగా నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తున్న మాట ఏంటంటే, దయచేసి ఒక్కసారి మనము ఏదన్నా కోల్పోయి ఉన్నామేమో దాన్ని ప్రభు ఎదురుకి తీసుకొద్దాం. కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా, నువ్వు కోల్పోయావని చెప్పి అది నువ్వు గుర్తించి ప్రభు దగ్గరికి తీసుకొస్తే పర్లా, కానీ నువ్వు కోల్పోయే ఉన్న విషయం నువ్వు కూడా గుర్తించక అది ఇంకా నీతోనే ఉందని భ్రమలో బతికితే మాత్రం చాలా డేంజర్ అంటారు, చాలా డేంజర్. పరిసర సర్దుకేలు అదే, వాళ్ళతోనే వాళ్ళ విశ్వాస జీవితం నిజమైన ఆ కనెక్షన్ ఉందని చెప్పి భ్రమలో బతికేస్తూ ఉన్నారు. ప్రభు యేసు ప్రభు వెళ్ళి చెప్పేదాకా వాళ్ళకి తెలియలే, అప్పటికి తెలియలే మూర్ఖులకి. కాబట్టి ఏదన్నా అలాంటిది ఉంటే మాత్రం దయచేసి ప్రభు ఎద్దుకి మనతో, మన పర్సనల్గా పాస్టర్ గారు చేస్తానో లేకపోతే ఇంకెవరో చేస్తారని కాదు, మనము మన నోటితో మన మోకాల్లో ప్రభువుని అడిగి దాన్ని సరి చేసుకునే వాళ్ళకి మనం ఉండాలని కోరుకుంటూ నేను వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా తండ్రి మీకే వందనాలు, ప్రభు స్తోత్రాలు. ఇప్పుడు దాకా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడున్నారు తండ్రి, మీకే వందనాలు. వందన కార్యక్రమాన్ని కూడా ప్రభు మీ చెల్లిగా పిలుచుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్.